ఇవ్వాలని, అదేవిధంగా గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇలాంటి ప్రమాదాలు రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు నివారించడంలో ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో వారిని తక్షణమే విచారణ జరిపి ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రాక్టీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాము. అనేక ప్రాంతాల నుంచి రోడ్ల చేత పట్టుకొని వస్తున్న వలస కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురై పరిస్థితి ఉన్నది. ఇటీవల కాలంలో గణపతి పరిశ్రమలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయాడు, గోరపట్లలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయాడు, గడ్డపోతారము, కాజిపల్లిలో నిత్యం అనేక ఘటనలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటి ఎలాంటి విచారణ ఈరోజు కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు కూడా తప్పించే చర్యలు తీసుకోవడం. మొన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఈ 4-5 డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్షన్ అపాయింట్మెంట్ చేసిన ఆర్టీఓ విచారణ 5 గంటల వరకు అక్కడ ఉండి విచారణ చేయడం అనేది జరిగింది. కాబట్టి దీనికి బాధ్యులైన వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, కార్మిక వర్గం వస్తూ ఉంది. వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి, సదుపాయాలు కల్పించాలి, సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ వచ్చే కలెక్టర్ ఎస్పీలు దీన్ని విచారణ జరిపి బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రమాదాలతో కూడా కంపెనీ యజమాన్యాలపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి సీఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అరికట్టాలి, పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలను సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. కూడా వీడియో చూస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికులకు రక్షణ కల్పించాలి, కార్మికులకు రక్షణ కల్పించాలి, ఆదుకోవాలి. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను వెంటనే